2024 ఆగస్టు నెల 15 నుంచి 30 వరకు వృశ్చిక రాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఈ కుజుడు ఎక్కడున్నాడు? సప్తమంలో ఉన్నాడు. ఈ కుజుడు పూర్తిగా దోషిగా ఉన్నాడు. అయితే ఈ రాశి వాళ్ళకి రవి, బుధ, శుక్ర, కేతు గురువులు బాగున్నారు. చూడండి, రవి, శుక్రుడు, బుధుడు, కేతువు, గురువు బాగున్నారు. ఈ కేతువు ఏకాదశంలో ఉంటే చాలా విశేషం. ఈ కేతువు రాశిలో ఉన్నట్లయితే ఈ ఏకాదశంలో ఉంటే మంచి బుద్ధి కలుగుతుంది. దేవతా స్వభావం, దేవత యందు ప్రీతి కలుగుతుంది. పెద్దవాళ్ళని పూజించేటువంటి మనస్తత్వం కలుగుతుంది. ఎవరిని ద్వేషించేటువంటి స్వభావం ఉండదు. దేవతారాధన చేస్తారు. ఈ నెలలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు దేవుణ్ణి ఎంత అయితే పూజిస్తారో అంత మంచిది. రవి బుధులిద్దరు కూడా దశమంలో ఉన్నారు. బుధాదిత్య యోగం అంటారు. బుధాదిత్య యోగం వల్ల వ్యాపారం మంచి అభివృద్ధి కలుగుతుంది. ఈ దశమంలో ఉన్న శుక్రుడి వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతాయి. సప్తమంలో ఉన్న గురువు వల్ల విద్యా, ఉద్యోగం, వ్యాపారం బాగా సాగుతుంది. కేతు అట్లా ఉండటం వల్ల మంచి జ్ఞానం కలిగి మీరు చేసేటువంటి పూజకి వెంటనే నిమిషాల మీద మీకు మంచి సత్ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచి గ్రహాలు ఏమిటి? గురువు, రవి, శుక్రుడు, బుధుడు, కేతువు 5 గ్రహాలు బాగున్నాయి. బాగుండని గ్రహాలు శని, రాహువు, మరి కుజుడు. ఈ 3 పాపగ్రహాలే. 3 గ్రహాలు బాగాలేవు. కాబట్టి తక్కువగా ఉన్నాయి. కాబట్టి శనికి 19,000 జపం నల్ల నువ్వులు దానం, రాహువుకి 18,000 జపం మినువులు దానం, కుజుడికి 7,000 జపం కందులు దానం ఇవ్వండి. ప్రతిరోజు కూడా అమ్మవారిని, ఈశ్వరుని పూజించండి. మీకు వల్ల అయితే నేను చెప్పినటువంటి పూజ 10వ తారీఖు పూజలో పాల్గొనండి. ఆ పూజకి తగినటువంటి రుసుము కట్టి ఆ పూజలో పాల్గొన్నట్లయితే మీకు అన్ని విధాలా భగవంతుడు మేలు చేస్తాడు. ఎవరైతే ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తి, ఈశ్వరుడు, లక్ష్మీదేవి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది, ఎంతో మేలు జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అన్నం వండామండి, అన్నం తినటానికి వండాక అదే ఒక్కోసారి ఏమవుతుంది, తినడానికి అన్నం వండితే మాడిపోవటమో లేకపోతే ఉడకపోవటం జరుగుతుంది. అంటే మనకు తినే యోగం లేకపోతే అట్లా జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఈ రాశి వాళ్ళకి రవి, బుధ, శుక్ర, గురు, కేతువులు బాగున్నారు. ఎంతో మంచి సమయం. ఈ మంచి సమయం మంచిగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఉపయోగపడేటువంటి సమయంలో ఏమాత్రం బద్ధకించకుండా ప్రతివాడు కూడా తెల్లవారుజామున లేవాలి. సూర్యుడు ఉదయించక మునిపే నిద్ర లేవాలి. 3 నుంచి 5 లోపల బ్రహ్మ ముహూర్తం అంటారు. అప్పుడు కనుక లేచి పాతిమొహం కడుక్కొని స్నానం చేసినట్లయితే నీకు మనస్సు ప్రశాంతత ఉంటుంది. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అది కొదువ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబున గురింత విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. మర్రి చెట్టు విత్తనం ఎంతండి? ఆ విత్తనం ఒక గోడ మీద పడుతుంది. ఆ గోడ మీద చెట్టు మొలుస్తుంది. ఆ మర్రి చెట్టు విత్తనం మొలిచిన చెట్టు వేళ్ళు ఆ గోడలోంచి భూమిలోకి వెళ్ళి పెద్ద వృక్షం అవుతుంది. అటువంటి గోడనే పగలగొట్టేస్తుంది. మరి రాజులు కట్టినటువంటి గోడలు మామూలు గోడలు కాదు, రాతి గోడలను కూడా ఆ మర్రి చెట్టు పగలగొడుతుంది. అది ఎట్లా పగలగొడుతుందో ఈ రాశి వాళ్ళకి పాపం ఆ విధంగా పరిహారం అవుతుంది. ఏ టైంలో చేయాల్సిందో ఆ టైంలో చేయాలి. ఏ వయస్సులో చేయాల్సిందో ఆ వయస్సులో చేయాలి. వయస్సులో యవ్వనంలో వివాహం చేసుకున్న వాడికి మంచి సంతానం కలుగుతుంది. యవ్వనంలో చేసుకోకుండా ముసలితనం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే వాడికి సంతానం కలుగుతారా? కలిగిన సంతానం ఆరోగ్యవంతులు అవుతారా? అది ఎట్లాగో
ముందు బాల్యంలో చదువు, యవ్వనంలో వివాహం, భార్య. మరి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి అంటారు. అక్కడికి దేవతారాధన చేయాలి. అందులో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రవి, శుక్రుడు, బుధుడు, గురువు, కేతువు ఇన్ని గ్రహాలు బాగున్నాయి. అందులో కేతువు దేవతారాధనకి చాలా ఉపయోగపడేవాడు. ఎవరైతే దేవతా పూజలు ఈ నెలలో చేస్తారో వాళ్ళకి ఎటువంటి చెడు టైము కూడా మంచిగా మారిపోతుంది, ఎంతో మంచి కలుగుతుంది. చూడండి, బురద నీళ్ళు తీసుకొచ్చి ఫిల్టర్ వేస్తే తాగడానికి ఉపయోగపడుతున్నాయి. బురద నీళ్ళు పోయి ఆ సీసాలు వస్తే తేరుకొని శుభ్రంగా కనపడుతున్నాయి. మరి ఈ నీళ్ళన్నీ కూడా ఎవరైనా బురదలో నీళ్ళు తాగడం ఏంటి అంటే వచ్చే నీళ్ళు మొత్తం మన మట్టిలో నుంచే వస్తున్నాయి. ఈ వర్షం కురిస్తే ఈ నీరు మొత్తం భూమిలోకి పోతుంది. చెరువు తవ్వినా కూడా నీళ్లు పైకి తేట వస్తున్నాయి మట్టిలో నుంచి. అంతా కూడా ఆ అమ్మవారి దయ. ఆమె భూదేవత, విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత, శ్రీదేవి, భూదేవి. ఇప్పుడు వాళ్ళ పూజ మనం చేస్తున్నాం కాబట్టి ఈ రాశి వాళ్ళు అమ్మవారిని పూజించడం, ఎవరికైనా ముత్తైదుకు శుక్రవారం వాయన దానం అంటారు. మరి ఆ వాయన దానం ఇచ్చుకోవటం, ముత్తైదుని సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా పూజించడం, ఇట్లా చేస్తూ ఉన్నట్లయితే ఈ నెల మొత్తం అమ్మవారి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి దరిద్రం రాదు. ఇందులో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక విశేషం చెబుతూ ఉన్నాను. సప్తమంలో కుజుడున్నాడు. ఈ సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వల్ల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏదైనా దెబ్బలు తగలటానికి, మరి రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నేను చెప్పిన ఈ 10వ తారీఖు ఈ రుద్రం అనేటువంటి పూజలో పాల్గొనండి. మంచి బుద్ధి కలుగుతుంది, దేవతా స్వభావం, దేవత యందు ప్రీతి కలుగుతుంది, పెద్దవాళ్ళని పూజించేటువంటి మనస్తత్వం కలుగుతుంది, ఎవరిని ద్వేషించేటువంటి స్వభావం ఉండదు, దేవతారాధన చేస్తారు. ఈ నెలలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు దేవుణ్ణి ఎంత అయితే పూజిస్తారో అంత మంచిది. రవి బుధులిద్దరు కూడా దశమంలో ఉన్నారు. బుధాదిత్య యోగం అంటారు. బుధాదిత్య యోగం వల్ల వ్యాపారం మంచి అభివృద్ధి కలుగుతుంది. ఈ దశమంలో ఉన్న శుక్రుడి వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతాయి. సప్తమంలో ఉన్న గురువు వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం బాగా సాగుతుంది. కేతు అట్లా ఉండటం వల్ల మంచి జ్ఞానం కలిగి మీరు చేసేటువంటి పూజకి వెంటనే నిమిషాల మీద మీకు మంచి సత్ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచి గ్రహాలు ఏమిటి? గురువు, రవి, శుక్రుడు, బుధుడు, కేతువు 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు శని, రాహువు, మరి కుజుడు. ఈ 3 పాపగ్రహాలే. 3 గ్రహాలు బాగాలేవు కాబట్టి తక్కువగా ఉన్నాయి. కాబట్టి శనికి 19,000 జపం నల్ల నువ్వులు దానం, రాహువుకి 18,000 జపం మినువులు దానం, కుజుడికి 7,000 జపం కందులు దానం ఇవ్వండి. ప్రతిరోజు కూడా అమ్మవారిని, ఈశ్వరుని పూజించండి. మీకు వల్ల అయితే నేను చెప్పినటువంటి పూజ 10వ తారీఖు పూజలో పాల్గొనండి. ఆ పూజకి తగినటువంటి రుసుము కట్టి ఆ పూజలో పాల్గొన్నట్లయితే మీకు అన్ని విధాలా భగవంతుడు మేలు చేస్తాడు. స్వస్తి.